బాక్సింగ్ డే టెస్టులను భారత్ కష్టాల్లో పడింది. మరోసారి ఫాలో ఆన్ గండ నుంచి బయటపడాలంటే 100కు పైగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన భారత్కు మూడో రోజు తొలి సెషన్ అత్యంత కీలకం కానుంది. ఆసీస్ బ్యాటర్లు విజృంభించిన పిచ్పై భారత ఆటగాళ్లు తడబడ్డం కావడం అభిమానులకు నిరాశకు గురిచేసింది. ఇన్నింగ్స్ కుదుట పడిందనుకునే లోపే వరుసగా వికెట్లను సమర్పించి ఇబ్బందులను కొని తెచ్చుకుంది ఇండియా. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య 4వ టెస్ట్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా ఇంకా 310 పరుగుల వెనకంజలో ఉంది. ఫాలో ఆన్ను తప్పించుకోవాలంటే మరో 111 పరుగులు చేయాలి. ఆసీస్ బౌలర్లో కమిన్స్, బోలాండ్ చెరో 2 వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్లో రనౌట్ కీలక మలుపుగా మారింది. ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. అనవసర పరుగుకు వెళ్లి జైస్వాల్ రనౌట్ అయ్యాడు. ఇక ఈ సిరీస్లో ఆఫ్ సైడ్ బంతిని ఆడి ఇప్పటివరకు అవుట్ అయిన కోహ్లీ మరోసారి తన బలహీనతకే పెవిలియన్ బాటపట్టాడు. మొత్తంగా చూస్తే భారత్ కష్టాల్లో ఉంది.